ఫ్రెండ్స్, నేను మణి. చవకగా ఉందనో అవసరమనో మార్కెట్ నుండి పెద్ద కట్ట కొత్తిమీర తెస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టిన రెండో రోజుకి నల్లగా అయిపోవటము, నీరు కారిపోవటము జరుగుతూ ఉంటుంది. ఏమీ చేయలేక పారేస్తాము. కానీ అలా కాకుండా ఒక వీక్ దాకా పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఈ వీడియోలో కొత్తిమీరని స్టోర్ చేసుకోవటం ఎలా, ఏ టిప్స్ ఫాలో అవ్వాలో చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కట్ట తెచ్చుకున్న తరువాత దీనికి కట్టి ఉన్న తాడును కట్ చేసుకుని కట్టను విప్పుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న పండిపోయిన ఆకులు, నల్లగా ఉన్నవి, గడ్డి, పిచ్చి ఆకులు అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు కత్తిరితో రూట్స్కి దగ్గరగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒకసారి కొత్తిమీర కట్టను దులుపుకోవాలి. ఇలా చేయటం వల్ల మట్టి ఏమైనా ఉంటే రాలిపోతుంది. ఇంకా ఏమైనా పండిపోయిన ఆకులు ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె కానీ, బకెట్ కానీ లేదా పెద్ద బేసిన్ కానీ తీసుకుని వాటర్ నింపి కొద్దిగా ఉప్పు వేసి కొత్తిమీరను వేసుకుని మునిగే వరకు నీళ్లు పోసి బాగా చూపించిన విధంగా 2-3 నిమిషాలు నాననివ్వాలి. మట్టి ఉంటే కరిగిపోతుంది. నానిన తరువాత బాగా జాడించి కొత్తిమీరను తీసేసుకుంటే నీళ్లు ఇలా బ్రౌన్గా వచ్చాయి. వీటిని తీసేసి మళ్ళా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. రెండోసారి కూడా నీళ్లు కొంచెం బ్రౌన్గా వచ్చాయి కాబట్టి ఇంకొకసారి నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా నీళ్లు తెల్లగా వచ్చే వరకు శుభ్రం చేసుకున్నాక కొత్తిమీరను ఒక స్ట్రైనర్లోకి తీసి 5 మినిట్స్ పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు కాటన్ క్లాత్ కానీ, చీర మీద కానీ కొత్తిమీరను వేసి 4-5 గంటలు ఆరనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉంటే సమంగా ఆరిపోతుంది. ఫ్యాన్ కింద అయితే వడలకుండా చూసుకోవాలి. ఇలా ఆరితే సరిపోతుంది. ఆరిన కొత్తిమీరను మధ్యలో కట్ చేసుకుని ఇలాంటి గట్టి ప్లాస్టిక్ కవర్ లేదా జిప్ లాక్ బ్యాగ్ తీసుకుని కాడలు కిందకు, ఆకులు పైకి వచ్చేటట్లు అరేంజ్ చేసుకుని గాలి లేకుండా క్రింద నుంచి ప్రెస్ చేసుకుని బ్యాగ్ క్లోజ్ చేసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పైనే నిలవ ఉంటుంది. 4 రోజుల తర్వాత కూడా ఎలా ఫ్రెష్గా ఉందో కదా. మనకు ఎంత కావాలో అంత తీసుకుని తిరిగి గాలి తగలకుండా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పైనే ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ మీరు ట్రై చేసి మీకు యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.